18 మంది మృతి, ఒక్క ప్రమాదం మొత్తం 3 తరాలను తుడిచిపెట్టింది. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర ప్రమాదం. హైదరాబాద్లో విద్యానగర్కి చెందిన విశ్రాంతి రైల్వే ఉద్యోగి నజీరుద్దీన్ కుటుంబానికి అంతులేని విషాదం మిగిల్చింది. అమెరికాలో ఉంటున్న నజీరుద్దీన్ పెద్ద కుమార్ సిరాజుద్దీన్ ఒక్కడే మిగిలాడన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. షేక్ హసీనాకి మరణశిక్ష, బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ తీర్పు, ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య, మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ని కోరిన యూనస్ ప్రభుత్వం, ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుగుతున్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమం కారణంగా ఏడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్కు పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధించింది. విద్యార్థులు తిరుగుబాటు సమయంలో అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలు ఇచ్చారని మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగాలు 453 పేజీల తీర్పులో ట్రిబ్యునల్ నిర్ధారించింది. హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యుల ఐసీటీ రెండింట్లో ఆమెకు మరణశిక్ష ఖరారు చేసింది. హసీనాతో పాటు నాటి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్కు కూడా మరణశిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది. వీళ్ళిద్దరు ఆస్తులను జప్తు చేయాలని కూడా ఆదేశించింది. విచారణలో ప్రభుత్వ సాక్షిగా మారిన అప్పటి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చౌదరి అల్ మమూన్కి మాత్రం 5 ఏళ్ల జైలు శిక్షతో సరిపెట్టింది. తనకు మరణశిక్ష విధించిన 78 ఏళ్ల హసీనా మండిపడ్డారు. ఇది రాజకీయ ప్రేరేపిత తీర్పు అని వ్యాఖ్యానించారన్నట్టు హైలైట్ చేశారు. రిజర్వేషన్ల